నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మిక్కిలింపేట వెళ్లే రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెలాయిపాలెకు చెందిన దేవెల్ల రమేష్ అనే వ్యక్తి ఆటోలో పాత ఇనుప సామాన్ల వ్యాపారం నిమిత్తం వెళుతుండగా తెల్లవారుజామున కొంతమంది కారులో వెంబడించి దాడి చేసి హతమార్చారు. మృతుడికి 2 భార్యలున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా విచారణలో తెలుస్తుందని సిఐ సురేంద్రబాబు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. నాకేమొద్దు అంగడి ఏమన్నాడు అక్కడ చాలు నాకు అన్నాడు. నీ కూతురికి ఎత్తుకో వాళ్ళకి ఎత్తుకో నాకు అంగడి ఇద్దరే నాయన నా బిడ్డలు. భర్త పేరు మల్లికార్జున. ఎంత వయసు? నేను చచ్చింది రకరకాల తీసుకోండి. పిల్లికి 2 పిల్లికి ఇంకో పిల్లికి వాళ్ళకి రాసేసి అంతవరకు కానీ నేను చచ్చి ఇంచున్నాడా నేను ఇంచున్నాడా చాలా అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ రివర్స్ తీసుకొని ఇచ్చేసి ఇట్లా పోయారు సార్. ఆ అబ్బాయి ఒక ఫోన్ చేసి అయిపోయిందా లేదు గాడి స్పీకర్లో పెట్టింది. ఆ డ్రైవర్ పండితులు లావుగా ఉంటారు ముందుగా స్పీకర్లో పెట్టేసుకోండి. నేను వాళ్ళని తెలుగు అని చెప్పుకొని వాళ్ళు స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు 5 మంది. దాంట్లో ఒకటి పేరు వచ్చి జిప్తు పెట్టింది. ఒక పేరు మాట్లాడారు. వాడు ఉన్నాడు ఎందుకంటే పేరు చెప్తాను ఒకటి మళ్ళీ గొడవ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ అయిపోయిందని అడిగారు. నువ్వు కావాలంటే నేరులో పోయి చూసుకో అయిపోయిన తర్వాత నాకు అడ్వాన్స్ ఉంది తర్వాత ఏం చూసింది బ్యాలెన్స్ ఉంది 3 లక్షలు అడ్వాన్స్ చేశాను సార్. నేనేం చేసేదని అడిగారు సార్. వాడు చిన్నపిల్లలు వాడికి ఏం తెలియదు. వాడిని ఫోన్ తీసుకుని వాడిని కూడా కొట్టేం చెప్పారు సార్. వాడు చిన్నపిల్లలు వాడికి ఏం తెలుగు కూడా రావట్లా బాగా వాడు ఎక్కిస్తే ఊరికి వెళ్ళిపోతాడని చెప్పి కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామ పరిధిలో ఈరోజు ఉదయాన్నే మర్డర్ జరిగింది. దేవళ్ళ రమేష్ అనేటువంటి ఒక ఇనప పాత్ర సామాన్య వ్యాపారం చేసేటువంటి బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించిన రమేష్ అనే అతను వ్యాపార నిమిత్తం వెళ్తుండగా 2 కార్లలో కొంతమంది వ్యక్తులు వచ్చి అతని మీద దాడి చేసి అతన్ని చంపినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఎవరు చంపారనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. వాళ్ళకేమో కుటుంబ కలహాలు ఉన్నాయి. 2 భార్యలు, ఆ భార్యకు ఉండే పిల్లల మధ్య ఇతనికి మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎవరు చేయించారు ఏంటనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామం. ఇద్దరు ఫ్యామిలీలు ఒక టౌన్లో ఉంటాడు. పాచనకు సామాన్య వ్యాపారం చేస్తాడు. సపరేట్గా ఉంటారు. వాళ్ళకి ఉండే పిల్లలు వాళ్ళకి ఉండే గొడవల మధ్య కొడుకులు తీసుకుని దానివల్ల గొడవలు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి. అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సి ఉంది.